హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 6, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. 28 సెప్టెంబర్ 2025 రోజున భారతదేశ చరిత్రలో తొలి అంతరిక్ష ఖగోళ పరిశీలన ఉపగ్రహము తన కక్షలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్తల్లోకి వచ్చింది రీసెంట్గా. మరి దాని పేరేంటి? ఈ ప్రయోగము ఏ రాకెట్ ద్వారా జరిగింది? ఇస్రోకి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2015 ఇయర్లో మనం చూసాము. 2015 సెప్టెంబర్ 28 గుర్తుపెట్టుకోండి. 2015 సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 28, 2025. సో 10 ఇయర్స్ కదా. అలా కక్షలో 10 ఇయర్స్తో వార్తల్లోకి వచ్చిన ఆ ఉపగ్రహం పేరేంటంటే ఆస్ట్రోసాట్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రోసాట్. మరి దీన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి లేదా నింగిలోకి పంపడానికి ఉపయోగించిన లాంచ్ వెహికల్ లేదా రాకెట్ ఏంటంటే పిఎస్ఎల్వి C30 గుర్తుపెట్టుకోండి. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2015లో. మరి ప్రత్యేకత ఏంటి? ఆస్ట్రోసాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశ చరిత్రలో తొలి, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. సో ఇది సూపర్లేటివ్ టాపిక్ ఆ రోజుల్లోనే. సో తొలి అంతరిక్ష ఖగోళ పరిశీలన ఉపగ్రహం. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, క్వశ్చన్లోనే ఇచ్చాను. ఆస్ట్రోసాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది. ఓకేనా? ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశ అంతరిక్ష రంగంలో అత్యున్నత పరిశోధనలు చేస్తున్న ఒక సంస్థ, అద్భుతమైన పరిశోధనలు చేస్తున్న సంస్థ. ఇస్రోకి సహకారం ఆ రోజుల్లో ఈ ఆస్ట్రోసాట్ విషయంలో అందించిన సంస్థలు ఏంటంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కెనడా వంటి దేశాలు సహకారం అందించాయి. గుర్తుపెట్టుకోండి ఈ ప్రయోగం విషయంలో. అప్పట్లో విజయవంతమైన ప్రయోగము ఇప్పుడు 10 ఇయర్స్ సెలబ్రేషన్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి స్టాటిక్ పార్ట్లో ఆస్ట్రోసాట్ గురించి నేర్చుకుంటారు, కానీ ఇప్పుడు కాంటెంపరీగా వార్తల్లోకి వచ్చింది ప్రత్యేకంగా. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన టాపికే ఆల్రెడీ. ఓకేనా? పిఎస్ఎల్వి C30 గుర్తుంచుకోండి. ఇక ఇస్రోకి సంబంధించి పరిశోధనలు, నింగిలోకి రాకెట్ని పంపించడం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, అంతరిక్ష కేంద్రము, శ్రీహరికోట అంటాం కదా, షార్ కేంద్రము. ఓకేనా? సో ఆస్ట్రోసాట్ అనేది భారతదేశపు మొట్టమొదటి బహుళ తరంగదైర్ఘ్య అంతరిక్ష పరిశీలనల కోసం ఉద్దేశించబడింది. ఓకేనా? సరిపోతుంది. ఎవరు సహకారం అందించారు? ఇటీవల 10 ఇయర్స్ సెలబ్రేషన్తో వార్తల్లోకి వచ్చింది. సో ప్రశ్న, దానికి సంబంధించిన సమాధానము. రైట్? సో ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు ఫస్ట్ టాపిక్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్ ప్రైజ్. అలాంటి నోబెల్ పురస్కార ప్రకటనలో భాగంగా మొదటి రోజుని ఈరోజు చూసాము. అక్టోబర్ 6, 2025 ఈరోజు మధ్యాహ్నం 3:30 ఆ సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ని మీరు చూసుంటారు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతలు, వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలకి సంబంధించి ఇక్కడ పురస్కార గ్రహీతల పేర్లను గుర్తుంచుకోవాలి. వారు ఏ రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా వార్తల్లోకి వచ్చారో చూడాలి. ఎట్ ద సేమ్ టైం వారు ఏ దేశానికి చెందిన వారు, వారి పరిశోధన దేనిపైన, ఇది వార్తలో చూసాము. కానీ ఒక టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూడాలి, జీకే పాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారంగా ఏ పురస్కారాన్ని చూస్తాం మనం? నోబెల్ పురస్కారము. మరి అలాంటి నోబెల్ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1901, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా ఒక పురస్కారం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్, అందులో మొట్టమొదటిసారి నోబెల్
పురస్కారాన్ని ఎప్పుడు ప్రకటించారు, ఎప్పుడు ప్రదానం చేస్తారు, ఇలాంటివి అడుగుతారు. సో 1901 గుర్తుంచుకోండి. 1901 సంవత్సరంలో ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారంగా మనం చూస్తున్న నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. ఎవరి జ్ఞాపకార్థం ప్రారంభించారంటే ప్రముఖ శాస్త్రవేత్త, ఒక కెమికల్ సైంటిస్ట్, ఒక ఫిలాంథ్రపిస్ట్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. తను ఏ దేశానికి చెందినవారు? స్వీడన్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది కూడా మనము నోబెల్ పురస్కారాల ప్రకటనను చూస్తాము. డిసెంబర్ 10th ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 10th నోబెల్ డే, నోబెల్ వర్ధంతి రోజున, వర్ధంతి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక గొప్ప విషయానికి సంబంధించి జయంతి చూస్తాము, కానీ నోబెల్ పురస్కారానికి సంబంధించి మాత్రం వర్ధంతి రోజున ప్రదానం చేస్తారు. అనౌన్స్మెంట్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది, కానీ ఈ శాస్త్రవేత్తలకు ప్రధానోత్సవం, నోబెల్ పురస్కార ప్రధానోత్సవం మాత్రం డిసెంబర్ 10th రోజున చేస్తారు, గుర్తుంచుకోండి. సో స్వీడన్ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం తన పేరిట 1901 ఇయర్లో నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. మరి ప్రారంభంలో ఎన్ని రంగాల్లో నోబెల్ పురస్కారాలను అనౌన్స్ చేసేవారంటే 5 రంగాలు. ఆ 5 రంగాలు ఏంటంటే, ఒకటి మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ వైద్య రంగం అంటాము. సెకండ్ వచ్చేసి ఫిజిక్స్ భౌతిక శాస్త్రం అంటాము. థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు అని చెప్పేసి మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్ సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాలు. నెక్స్ట్ వచ్చేసి పీస్ శాంతి రంగం, గుర్తుంచుకోండి. 1901 ఆ సంవత్సరంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను ప్రారంభించారు. ఎన్ని రంగాల్లో అంటారు? 5 రంగాలు. కానీ ప్రస్తుతం నోబెల్ పురస్కారాన్ని 6 రంగాల్లో ఇస్తున్నారు. మరి ఆ 6th ఏంటి అంటే ఎకానమీలో లేదా ఎకనామిక్స్లో నోబెల్ పురస్కారం. ఎప్పుడు? ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు అంటే 1968. మరి ఎప్పటి నుండి ప్రకటిస్తున్నారు, ప్రదానం చేస్తున్నారంటే 1969 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ప్రస్తుతం ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని ఎన్ని రంగాల్లో? 6 రంగాల్లో ఇస్తున్నారు. 6 రంగాల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంతా నేర్చుకొని పోతాము, కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో ఒక కామన్ అబ్జర్వేషన్ పైన కూడా అడుగుతారు. అబ్జర్వేషన్ ఏంటంటే, ఈరోజు ఏంటి? అక్టోబర్ 6th కదా, అక్టోబర్ 6th 2025 ఈరోజు వైద్య రంగంలో లేదా మెడిసిన్ ఆర్ ఫిజియాలజీలో నోబెల్ పురస్కారాలకు సంబంధించిన ప్రకటన చూసాము. రేపు ఫిజిక్స్కి సంబంధించి చూస్తాము. ఆ తర్వాత రోజు కెమిస్ట్రీకి సంబంధించి, ఆ తర్వాత రోజు లిటరేచర్ సాహిత్య రంగానికి సంబంధించి, ఆ తర్వాత రోజు శాంతి రంగానికి సంబంధించి, ఆ తర్వాత 2 days బ్రేక్ వస్తుంది, మళ్ళీ లాస్ట్ డే వచ్చేసి ఎకనామిక్స్లో చూస్తాము. ఈ ఆర్డర్ తెలియాలి. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనకి సంబంధించి వరుస క్రమాన్ని గుర్తించండి అంటారు. ప్రకటనకు కూడా వరుస క్రమం ఉంటుంది. ఈరోజు అక్టోబర్ 6th నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది కదా, అక్టోబర్ 13th క్లోజ్ అవుతుంది. అక్టోబర్ 6th రోజున మెడిసిన్, అక్టోబర్ 7th రోజున ఫిజిక్స్, అక్టోబర్ 8th రోజున కెమిస్ట్రీ, అక్టోబర్ 9th రోజున లిటరేచర్, అక్టోబర్ 10th రోజున పీస్, ఆ తర్వాత 11th 12th వీకెండ్ హాలిడేస్ కదా, ఆ తర్వాత నెక్స్ట్ మండే అంటే 13th రోజున ఎకనామిక్స్. ఈ ఆర్డర్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఆర్డర్ని ఫాలో అవుతారు. ఈ పురస్కారాల ప్రకటనకు సంబంధించి ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకేనా? సో నోబెల్ ఏ దేశానికి సంబంధించిన వారు అన్నాను? స్వీడన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఒక్కొక్క రంగాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ రంగంలో ఈ సంవత్సరానికి గాను నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడానికి ఒక్కొక్క సంస్థ ఉంటుంది. ఆ సంస్థల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రకటించే సంస్థ ఏది అంటారు? కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్. ఆ సంస్థ ఏ దేశానికి సంబంధించిందంటే స్వీడన్ దేశానికి సంబంధించి. స్వీడన్ దేశ రాజధాని ఏంటి? స్టాక్హోమ్, గుర్తుంచుకోండి, అక్కడ ఉంది. కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ వారు ఈరోజు వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఇప్పుడు ప్రకటన మాత్రమే, ప్రధానోత్సవం మాత్రం డిసెంబర్ 10th అవుతుంది. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2 రంగాల్లో పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే సంస్థ ఏదంటే రాయల్ స్వీడిష్ అకాడమీ. నెక్స్ట్ వచ్చేసి స్వీడిష్ లిటరేచర్ అకాడమీ అనే సంస్థ సాహిత్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.
ఇక పీస్, ఇది ఒక్కటి ఇంపార్టెంట్. శాంతి రంగం. శాంతి రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను నార్వే నుండి ఎంపిక చేస్తారు. నార్వే రాజధాని ఏంటి? ఆస్లో, లేదా నార్వేజియన్ పార్లమెంట్ వారు ఎంపిక చేస్తారు. ఇది ఒక్కటి స్పెషల్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసి ప్రకటించేది ఎవరంటే రిక్స్ బ్యాంక్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది. ఇక నోబెల్ పురస్కారాలకు సంబంధించిన కొన్ని బేసిక్స్లో రంగాల వారీగా చూద్దాము. ఏదైనా ఒక రంగం తీసుకోండి. ఒక రంగంలో గరిష్టంగా ఎంతమంది పురస్కార గ్రహీతల పేర్లను ఎంపిక చేయొచ్చు అంటే ముగ్గురికి మించరాదు. ముగ్గురు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనకు వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఉన్నారు కదా, ముగ్గురు. నలుగురికి కూడా ప్రకటించవచ్చు అంటే ప్రకటించరాదు. రూల్స్ ఒప్పుకోవు. ఏదైనా ఒక పురస్కారానికి సంబంధించి చూసేటప్పుడు దానికి సంబంధించిన రూల్స్ని, కండిషన్స్ని కూడా చూడాలి. ఒక రంగంలో గరిష్టంగా ముగ్గురు. ఒకరికే ఇవ్వచ్చు, ఇద్దరికే ఇవ్వచ్చు, ముగ్గురిని మించకూడదు. కానీ ఇంకొకటి పీస్ ఉంది కదా, శాంతి రంగంలో నోబెల్ పురస్కారం ప్రకటనప్పుడు చూడండి, అయితే వ్యక్తులనైనా అనౌన్స్ చేయొచ్చు లేదా సంస్థలకైనా ఇవ్వచ్చు. ఉదాహరణకి ఈ సంవత్సరం ఏదైనా ఒక సంస్థకు నోబెల్ పురస్కారం వచ్చింది అని చెప్పగానే మీకు ఏ రంగం గుర్తుకు రావాలంటే శాంతి రంగము. సంస్థలకు నోబెల్ పురస్కారం అంటే ఈ రంగం నుండే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదొకటి. మరియు నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు ఎంత ఉంటుంది? మానిటరీ వాల్యూ ఉంటుంది. 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్. గుర్తుంచుకోండి, 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్. స్వీడన్ దేశానికి సంబంధించిన కరెన్సీ క్రోనార్ కదా, క్రోనార్స్లో ఇస్తారు. ఇది. ఇక ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసేటప్పుడు ఒక కండిషన్ ఉంటుంది. బ్రతికున్న శాస్త్రవేత్తలను మాత్రమే ఎంపిక చేసి ప్రకటిస్తారు. నోబెల్ పురస్కార ప్రకటన సమయంలో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, శాస్త్రవేత్తలు ఉంటారో, వాళ్ళ పేర్లను పరిగణలోకి తీసుకోరు. పురస్కార ప్రధానోత్సవం మాత్రం చనిపోయిన వ్యక్తి నోబెల్ గారి వర్ధంతి రోజున ఇస్తారు. కానీ చనిపోయిన వ్యక్తులకు మాత్రం నోబెల్ పురస్కారాన్ని ఇవ్వరు. ఈ కండిషన్ కూడా గుర్తుంచుకోండి. ఇకపోతే ఈరోజు వైద్య రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా ముగ్గురు వచ్చారు కదా. ఈ ముగ్గురులో ఇద్దరేమో అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు, డాక్టర్స్, మెడిసిన్లో సైంటిస్టులు అంటున్నాను, డాక్టర్స్ వీళ్ళు. ఒకరేమో జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ దేశం పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? ఒక మహిళ ఉన్నారు, ఇద్దరు పురుషులు. ఇక రంగాల వారీగా మీకు రేపు, ఎల్లుండి అలా నోబెల్ పురస్కారాల ప్రకటన ఈ వారం మొత్తం కూడా మనం చూస్తాము. ప్రతి రోజుకి సంబంధించి కూడా ఇదే విధంగా చూడాలి రంగాల వారీగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేర్లను చూడండి. వైద్య రంగంలో 2025 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కార గ్రహీతలు ముగ్గురు. సంఖ్య గుర్తుంచుకోండి. ముగ్గురులో ఫస్ట్ వచ్చేసేసి ఒక మహిళ శాస్త్రవేత్త లేదా వైద్యురాలు, డాక్టరు, తన పేరు మేరీ బ్రంకో. సెకండ్ వచ్చేసేసి అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఫ్రెడ్ ర్యామ్స్డెల్. నెక్స్ట్ జపాన్ దేశానికి సంబంధించిన ఒక వైద్యుడు లేదా శాస్త్రవేత్త షిమోన్ సాకగుచి. ఈ ముగ్గురు పేరు చూడండి. మరి వీళ్ళు చేసిన పరిశోధన దేనిపైన అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించి వాళ్ళు చేసిన పరిశోధన అనేది ఒక ఇన్నోవేషన్గా నిలిచింది. అందుకు గాను రావడం జరిగింది. ఫర్ దేర్ డిస్కవరీస్ కన్సర్నింగ్ పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్స్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. వీళ్ళు చేసిన పరిశోధన ఆ పత్రాలు చూస్తే వందలాది వేలాది ఉంటాయి. అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఆస్పిరెంట్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులం కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అయితే గుర్తుపెట్టుకోవాలో అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పరిశోధన దేనిపైన చూడండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ చూడాలంటే ఆ పరిశోధన ప్రభావం రానున్న భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అలా చూడండి, సరిపోతుంది. అంతెందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో కూడా నోబెల్ పురస్కారాలపైన క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. అంతటి ప్రతిష్టాత్మక పురస్కారం. నోబెల్ పురస్కారాలపైన క్వశ్చన్ లేకుండా అసలు మీరు క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా? ఇక చూడండి పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరానికి సంబంధించి మేరీ బ్రాంకో, ఫ్రెడ్ ర్యామ్స్డెల్ అండ్ షిమోన్ సాకగుచి. వాళ్ళ దేశాలు. ఒక్కరు మాత్రం జపాన్. ఇక వైద్య రంగంలో నోబెల్ పురస్కారాలు. ఇక అబ్జర్వ్ చేస్తే గౌరవం అందుకున్న కారణం అసలు ఎందుకు వచ్చింది అంటే శరీర రక్షణ వేస్తుంటుంది ఇమ్యూన్ సిస్టమ్. సొంత కణాలను దెబ్బతీయకుండా నిరోధించే పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్స్పై విప్లవాత్మక ఆవిష్కారాలు చేస్తారు వాళ్ళు. ఓకేనా? ఇమ్యూన్ సిస్టమ్ పైన పరిశోధన లేదా రోగ నిరోధక శక్తి పైన పరిశోధనలకు గాను ముఖ్య ఆవిష్కరణ. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు శరీర రక్షణ వ్యవస్థలోని సెక్యూరిటీ గార్డ్స్గా వ్యవహరించే రెగ్యులేటరీ టీ సెల్స్ను గుర్తించారు. టీ రెగ్స్. ఓకేనా?
ఇక పరిశోధన ప్రాధాన్యం ఏంటంటే వీరి ఆవిష్కరణలు కొత్త పరిశోధన రంగానికి పునాది వేసాయి. దీని ఆధారంగా కొత్త వైద్య చికిత్సలు అభివృద్ధి చెందుతాయి. ఇక ఓకేనా, సరిపోతుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా అయిపోయినాయి. ఎనఫ్. ఇక నోబెల్ పురస్కారానికి సంబంధించి బేసిక్ పాయింట్స్ మీకు ఏదైతే ఇందాక ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా కూడా ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో సరిపోతుంది. ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే సంస్థలు ఏంటి అని కూడా అడుగుతారు. ఆర్డర్ ఏంటి అంటారు. ఇవన్నీ కండిషన్స్ ఇంపార్టెంటే. ఓకేనా, మరి రేపటి క్లాస్లోనేమో మనము భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరో చూడాలి. ఓకేనా, రేపటి క్లాస్లో ఫిజిక్స్ సంబంధించి చూద్దాము. ఇది మన ఈరోజు ఫస్ట్ టాపిక్. ఇక భారత్ యునైటెడ్ కింగ్డమ్ సంయుక్త విన్యాసము వార్తల్లోకి వచ్చింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. మరి అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలి అంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే వాటి ఫస్ట్ గుర్తించండి. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అందులో జిఏ ట్యాగ్కి సంబంధించి కానివ్వండి, యునెస్కోకి సంబంధించి కానివ్వండి, విన్యాసాలకు సంబంధించి కానివ్వండి, సూచనలకు సంబంధించి కానివ్వండి, ఐఐటీస్కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలకు సంబంధించి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 30-40 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా ఎప్పుడు కూడా మనకు వార్తల్లో కనిపిస్తాయి. అటువంటి టాపిక్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు. అండ్ అభ్యర్థులు రక్షణ రంగానికి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి, స్పెషల్ సిగ్నిఫికెన్స్తో చూడండి. రక్షణ రంగానికి సంబంధించి 6 segments మీకు ఐడియా ఉండుంటాయి. వాటి నుండి క్వశ్చన్స్ వస్తాయి. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ నివేదికలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేటికి ఇటీవల కాలంలో, రక్షణ రంగ ఒప్పందాలు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. అలా 6 segmentsగా చూస్తాము. ఇక్కడ విన్యాసాలు, ఏదైనా ఒక విన్యాసం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు ఆ విన్యాసం సంబంధించి ఆ విన్యాసం పేరేంటి, ఆ విన్యాసం ఎన్ని దేశాలకి సంబంధించింది, ఆ దేశాల పేర్లేంటి, మరి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరికి సంబంధించింది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఆ విన్యాసానికి ఆతిథ్య దేశం లేదా ఆతిథ్య ప్రాంతం ఏంటి, మరి చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, అండ్ మిస్లీనియస్ ఏమన్నా ఉంటే చూడండి. ఇవైతే కవర్ అయ్యేలా చూడండి. ఓకేనా, 2 లేదా 3 దేశాలే పార్టిసిపెంట్స్ అనుకోండి, ఆ దేశాల సంఖ్య గుర్తుంచుకోండి. ఇక బహుళ దేశాలంటే ఆ సంఖ్య గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, వార్తలు నిలిచిన విన్యాసం పేరు వచ్చేసి కొంకన్ లేదా కొంకన్. కొంకన్ కోస్ట్ అని చెప్పేసి మనం జాగ్రఫీలో నేర్చుకుంటాము. మన భారతదేశం, ఇండియా ఇస్ పెనిన్సులా కదా, పెనిన్సులా. మరి భారతదేశానికి తీరరేఖ అనేది ఉంది. మరి కోస్టల్ స్టేట్స్ అనేవి 9 ఉన్నాయి. కోస్టల్ స్టేట్స్, అక్కడ మనం కొంకన్ కోస్ట్ అనగానే ఏ వైపునో గుర్తు రావాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్, వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా. మరి వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏ సముద్రం కనబడుతుంది మనకు, అరేబియన్ సీ. సో సింపుల్గా, సో అరేబియన్ సీ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఒక విన్యాసం నిన్నటి రోజున ప్రారంభమైంది. October 5th, 2025 రోజున ప్రారంభమైన విన్యాసము. వెస్టర్న్ కోస్ట్, కొంకన్ వెస్టర్న్ కోస్ట్, అరేబియన్ సీ ప్రాంతంలో. సీ ప్రాంతంలో అంటే మీకు ఇంకొక వర్డ్ గుర్తుకు రావాలి. విన్యాసాల్లో సముద్ర, మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు అనగానే నావికి సంబంధించి, ఇది నావల్ ఎక్సర్సైజ్, నావికా దళానికి సంబంధించిన విన్యాసము. మరి విన్యాసం పేరు చూసాము, కొంకన్ కోస్ట్ 2025. ఓకేనా, ఎక్సర్సైజ్ కొంకన్ 2025 లేదా కొంకన్ కోస్ట్ 2025 అని గుర్తుంచుకోండి ఈజీగా. మరి ఎన్ని దేశాలకు సంబంధించి అంటే 2 దేశాలకు సంబంధించి. ఆ దేశాలు ఏంటంటే భారత్, మన భారతదేశము మరియు యూకే సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు. ఓకేనా, 2 దేశాలు, భారత్, యూకే. సో ఆతిథ్య దేశం ఈ సంవత్సరానికి గాను భారత్ కాబట్టే ఇక్కడ కొంకన్ కోస్ట్ వద్ద లేదా అరేబియన్ సీ ప్రాంతంలో జరుగుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్స్ చూడండి. రైట్, సో 2025 October 5th నుండి October 12 వరకు మొత్తం 8 రోజులు జరిగే ఒక విన్యాసం 2 దశల్లో. కామన్గా నావికా దళానికి సంబంధించిన విన్యాసము ఎప్పుడైనా కూడా 2 దశలు చూస్తాము. ఒకటి హార్బర్ ఫేజ్ అని, ఒకటి సీ ఫేజ్ అని చెప్పేసి అలా జరుగుతుంది. సరిపోతుంది. ఈ పాయింట్ చూడండి. ఇక స్టాటిక్లో భాగంగా మొట్టమొదటిసారి ఎక్సర్సైజ్ కొంకన్
పేరుతో విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2004లో. ఎనఫ్. ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక టాపిక్ ఏదైనా వార్తల్లోకి వచ్చింది అంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వస్తున్నాను, దానికి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్తున్నాను. ప్రతి పాయింట్ కవర్ చేస్తున్నాను. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లర్నింగ్ ఎవ్రీథింగ్. అటు స్టాటిక్ పార్ట్ అయిపోతుంది, జనరల్ స్టడీస్ కంప్లీట్ చేస్తున్నాం, జీకే పాయింట్స్ని చూస్తున్నాం, అన్నీ అయిపోతున్నాయి. ఈ విధమైన స్ట్రాటజీతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక ఇంకొక విన్యాసము, సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా నావికాదళానికి సంబంధించింది, కానీ 2 దేశాలు 3 దేశాలకు సంబంధించింది కాదు, బహుళ దేశాలకి సంబంధించింది. బహుళ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసము. ఈ ఎక్సర్సైజ్ గురించి చెప్పాలంటే ఎక్సర్సైజ్ పేరు చూడండి, పసిఫిక్ రీచ్. ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్. మరి ఈ విన్యాసం బహుళ దేశాల నావికాదళ విన్యాసము. మరి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య దేశం ఏది అంటారు? సింగపూర్. ఎనఫ్. ఓకేనా? సో సింగపూర్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పసిఫిక్ రీచ్ 2025 బహుళ దేశాల సబ్మెరైన్ రక్షణ విన్యాసంలో భారత నావికాదళం తన ఆధునిక సబ్మెరైన్ రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించింది. నావికాదళం పార్టిసిపేట్ చేసింది. సింపుల్గా ఈ విన్యాసాన్ని సింగపూర్ నావికాదళం వారు నిర్వహించడం జరిగింది రీసెంట్గా. సరిపోతుంది. 40కి పైగా దేశాలు పాల్గొన్న ఈ విన్యాసంలో భారత నావికాదళం అండ్ ఈస్టర్న్ కమాండ్కి చెందిన సబ్మెరైన్ రిస్క్ యూనిట్ ఐఎన్ఎస్ నిస్తార్ నౌకపై ప్రయాణించి పలు విజయవంతమైన రక్షణ కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. రైట్? సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఇండియన్ నావీకి సంబంధించిన చీఫ్ ఎవరు అంటారు? దినేష్ కే త్రిపాఠి గారు. మనకు త్రివిధ దళాలకు సంబంధించిన పేరు గుర్తుంచుకోండి, అధిపతులను గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సిడిఎస్ గురించి కూడా చూడండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇటీవలే పదవీకాలం 8 నెలల పొడిగింపుతో వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు? అనిల్ చౌహాన్ గారు, సిడిఎస్. సో ఇలాగా. ఓకేనా? ఎనఫ్. ఇక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా మన భారతదేశము వివిధ దేశాలతో నిర్వహిస్తున్న కొన్ని విన్యాసాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన స్టాటిక్ పార్ట్స్ని కూడా మీకు అందిస్తున్నాను కదా. సో ఇటీవల కొన్ని ప్రధాన ద్వైపాక్షిక విన్యాసాలను చూస్తే మలబార్ ఎక్సర్సైజ్, ఇది బహుళ దేశాలని చెప్పొచ్చు, 4 దేశాలు క్వాడ్ గ్రూప్కి సంబంధించి. క్వాడ్ అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసము మలబార్. నెక్స్ట్ వరుణ, భారత్ ఫ్రాన్స్కి సంబంధించిన విన్యాసము. సింబెక్స్, భారత్ సింగపూర్కి సంబంధించిన విన్యాసము, నావికాదళ విన్యాసాలు. ఇంద్ర, భారత్ రష్యాకి సంబంధించి. ఓకేనా? సో కొన్ని ఏవైతే స్టాటిక్ పార్ట్స్ ఇస్తున్నానో వాటిని ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. రైట్? ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇంకొక టాపిక్ని ఇక్కడే లింక్ చేస్తున్నాను. ఏపీ అభ్యర్థులు మీరు రీజనల్ టాపిక్గా కూడా చూడాలి. ఇక మిగతా అభ్యర్థులు తెలంగాణ కానివ్వండి, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దీన్ని జాతీయ అంశాల్లో భాగంగా చూడాలి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు అనేది వార్తల్లోకి వచ్చింది. డిఆర్డిఓ పరిధిలో. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. డిఆర్డిఓ అనేది 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. ఇటీవలే తన పదవీకాలం పొడిగింపుని మనం చూసాము. ప్రస్తుతం భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నవారు రాజ్నాథ్ సింగ్ గారు. సో బీడీఎల్ అనే సంస్థ, డిఆర్డిఓ పరిధిలోని బీడీఎల్ అనే సంస్థ దీనికి సంబంధించి కీలక పాత్ర పోషించబోతోంది. దీనికి సంబంధించి ఎక్కడ లొకేషన్, మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో రక్షణ రంగ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు అవుతోంది, ఎంత బడ్జెట్తో, ఇవి ఇక్కడ చూడాలి. కేంద్ర రక్షణ రంగానికి చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో అత్యాధునిక క్షిపణి మరియు ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయబోతుందంట. క్షిపణి మరియు ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలో. ఈ ప్రాజెక్టుకి మొత్తం ఎంత ఖర్చు చేస్తారట అంటే 1,200 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలతో స్థాపించబడుతుంది. ఓకేనా? సో భూమి కేటాయింపు దాదాపు 1,400 ఎకరాలను ఇస్తారంట. ఓకేనా? ఇందులో భాగంగా నిర్మాణం ప్రారంభోత్సవం అనేది 2026 ఏప్రిల్లో చూడబోతున్నాం. ఇక ఉత్పత్తి ప్రారంభమేమో 2028
సెప్టెంబరు. సో రక్షణ రంగానికి సంబంధించిన ఒక తయారీ కేంద్రం BDL పరిధిలో, రక్షణ రంగ పరిధిలో ఎక్కడ, ఎంత మొత్తంలో, ప్రత్యేకత ఏంటి? ఎనఫ్. మన భారతదేశము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. మన స్థానిక అవసరాలను స్థానికంగానే తీర్చుకోవడానికి రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను పెంచుతున్నాము. అంతెందుకు, ద బెస్ట్ ఎగ్జాంపుల్, భారతదేశానికే పరిమితమైన కొన్ని ఇటీవల కాలంలో విశ్వవ్యాప్తమవుతున్నాయి. విదేశాల్లో భారతదేశానికి సంబంధించిన తొలి రక్షణ రంగ తయారీ యూనిట్ అనేది ఇటీవల ఏ దేశంలో ఏర్పాటైంది అంటారు? మొరాకో. ఇటువంటి చాలా ఇంపార్టెంట్. మీకు ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు రీసెంట్గా సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్స్ని కూడా దానికి లింక్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఇక పెట్టుబడి ఏ విధంగా జరగబోతోంది? మొదటి దశ, రెండో దశ, మొత్తానికైతే ఉత్పత్తి అయితే 2028లో ప్రారంభం కాబోతోంది. సెన్సర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, క్షిపణులు, తుపాకులు, సమీకృత ఆయుధ వ్యవస్థను ఇక్కడ తయారు చేస్తారంట. ఇంజనీరింగ్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ ద్వారా అన్ని విభాగాల సమన్వయం. మీరు ఈరోజు ఈనాడు పేపర్లో, మెయిన్ పేపర్లో ఫస్ట్ టాపికే ఇది కనబడింది, చూడొచ్చు మీరు. ఓకేనా? 130 సమీకృత ఆయుధ వ్యవస్థలు తయారీ లక్ష్యం అంట. రైట్. సో BDL రక్షణ పరిశోధన సంస్థ DRDOతో భాగస్వామ్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఈ యూనిట్ భారత్ యొక్క రక్షణ స్వావలంబన లక్ష్యానికి ప్రధాన దిశానిర్దేశం అవుతుంది. ఓకేనా? సో DRDO పరిధిలో ప్రాజెక్ట్ BDL. ఓకేనా? రైట్. ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది 1970 ఇయర్లో ఏర్పాటైంది. స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ప్రధాన కార్యాలయం వచ్చేసి BDL, హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్. ప్రధాన ఉత్పత్తులు ఇప్పటివరకు BDL ఉత్పత్తి చేసిన కొన్ని క్షిపణులను చూడండి. ఆకాష్, నాగ్, హెలినా, కాంక్, మిలాన్ వంటి క్షిపణి వ్యవస్థలు. ఓకేనా? రక్షణ రంగానికి సంబంధించిన అంశము. ఇక నెక్స్ట్ పేరు మార్పు అనే అంశం. ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ల పేరు మార్పు, విమానాశ్రయాల పేరు మార్పు, విశ్వవిద్యాలయాల పేరు మార్పు, జాతీయ రహదారులకు సంబంధించి ఇటువంటి చాలా వరకు చూస్తున్నాం పేరు మార్పు. ఇక్కడ ఒక విమానాశ్రయం, అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, విమానాశ్రయాలపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇటీవల కాలంలో ఉడాన్ ప్రోగ్రాంలో భాగంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కదా, అందులో భాగంగా ఏర్పడుతున్న విమానాశ్రయాలు చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలో కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి, వాటి పేర్లు చూడండి. ఉదాహరణకి మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న విమానాశ్రయం, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటిది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరేంటి? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. మనము బెంగళూరు, కర్ణాటకకి వెళ్తే కెంపెగౌడ. అదే పోర్ట్ బ్లేర్, అండమాన్కి వెళ్ళామనుకోండి వీర్ సావర్కర్. మహారాష్ట్రకి వెళ్ళామనుకోండి ఛత్రపతి శివాజీ. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నవీ ముంబై. సో మహారాష్ట్రలో ఒక ఎయిర్పోర్ట్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు అనేది ఖరారు అయిపోయింది, ఇక ఫైనల్ అయిపోయింది, ఆమోద ముద్ర. ఎవరి పేరు పెట్టారంటే DB పాటిల్ గారి పేరు పెట్టారు. DB పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పక్క రాష్ట్రము గోవాలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, భారత ప్రధాని గారిచ్చే లాస్ట్ ఇయర్ ప్రారంభమైంది, మోపా ఎయిర్పోర్ట్. అటువంటివి. సో మనోహర్ పారికర్ పేరు అది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రకారము నవీ ముంబై కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి లోక్ నేత దింకర్ బాలు, సో DB పాటిల్ నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేరు పెట్టనున్నారంట. ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు రీసెంట్గా అధికారికంగా ప్రకటించారు. అండ్ మరి ఇక్కడ అధికారికంగా ఆమోదించేది మాత్రం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం మన తెలుగు వారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఓకేనా? నరేంద్ర మోదీ గారు ఆమోదం తెలిపిన తర్వాత మహారాష్ట్ర శాసనసభ ప్రాసెస్ అదంతా కూడా లభించింది. రైట్. సో సరిపోతుంది. లోక్ నేత దింకర్ బాలు పాటిల్, DB పాటిల్. ఓకేనా? తను రైతు నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, నవీ ముంబై అభివృద్ధి కోసం పోరాడిన ప్రజానాయకుడు. తనని లోక్ నేత, ప్రజల నాయకుడిగా పిలుస్తూ ఉంటారు, మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తి. ఓకేనా? రైట్, సరిపోతుంది. ఇక ముంబైలోని ప్రస్తుత ప్రధాన విమానాశ్రయం ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం. ఇక స్పేస్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అభ్యర్థులకు ప్రతిసారి కూడా నేను ఒక సెంటెన్స్ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వరల్డ్ స్పేస్ వీక్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో డేట్స్ అక్టోబర్ 4th నుండి 10th వరకు. మనం ఎవ్రీ ఇయర్ కూడా చూస్తాం వరల్డ్ స్పేస్ వీక్.
సో 2025 వరల్డ్ స్పేస్ వీక్ థీమ్ ఏంటి అంటారు? సో థీమ్ వచ్చేసేసి లివింగ్ ఇన్ స్పేస్ 2025 థీమ్స్ని, ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ కానీ, ఇంపార్టెంట్ వీక్స్ థీమ్స్ కానివ్వండి, సమ్మిట్స్ థీమ్స్ కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్ అనే టాపిక్ కానివ్వండి, ఇటువంటివి చదువుతున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పదాలు చూస్తారో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఓకేనా? లివింగ్ ఇన్ స్పేస్ అంటే అంతరిక్షంలో నివసించడము, ఇటువంటి పదాలు వాడకండి. సో ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అంటే అంతరిక్ష రంగానికి సంబంధించి అవగాహన కల్పించడము, అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రోత్సాహకాలు కల్పించడానికి ఉద్దేశించబడింది. సో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవం స్పేస్ వీక్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. ఈ వారోత్సవం సందర్భంగా ప్రధానంగా అంతరిక్ష సాంకేతికత మరియు వాతావరణ శాస్త్రం మధ్య ఉన్న సహకారము, అంతరిక్షం ద్వారా మానవ ఏకతా ప్రోత్సాహంపై దృష్టి సారిస్తారు. ఓకేనా? సో ఇక్కడ లివింగ్ ఇన్ స్పేస్ మీకు అర్థం కావడానికి తెలుగులో ఇచ్చాను, కానీ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మానవ జాతి అంతరిక్షంలో నివసించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అంతరిక్షంలోకి మానవుడు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇప్పుడు స్పేస్ టూరిజం అనేది ఒక కాంటెంపరీగా మనం చూస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా ప్రోత్సాహం ఈ థీమ్లో ఉన్నాయి. రైట్? సో వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్ బోర్డు ఈ వారోత్సవానికి థీమ్ని నిర్ణయిస్తుంది. మరి ప్రతి ఏడాది కూడా వరల్డ్ స్పేస్ వీక్ని ఎవరు నిర్వహిస్తారంటే వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్. ఐక్యరాజ్య సమితి ప్రధాన ఆమోదం 1999లో యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా పాస్ అయింది ఈ స్పేస్ వీక్ని నిర్వహించాలని చెప్పేసేసి. ఓకేనా? మరి ఈ స్పేస్ వీక్ నిర్వహించడంలో భాగస్వామ్యం సహకారం అందిస్తున్న ఇంకొక సంస్థ ఏంటంటే యుఎన్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్. ఓకేనా? మొదటి అంతరిక్ష వారోత్సవము స్పేస్ వీక్ని ఏ సంవత్సరంలో జరుపుకున్నామంటే 2000 ఇయర్లో, ఇప్పుడు 2025లో. అక్టోబర్ 4 యొక్క సిగ్నిఫికెన్స్ ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 4 నుండి 10 వరకు. ఎందుకు సిగ్నిఫికెన్స్? అక్టోబర్ 4 అనేది స్పుత్నిక్ 1 ఉపగ్రహ ప్రయోగము స్మారకంగా చూస్తాము. ఇక అక్టోబర్ 10 ఔటర్ స్పేస్ ట్రీటీ అమల్లోకి వచ్చిన రోజు 1967. ఓకేనా? ఈ రెండు సంఘటనల మధ్యకాలము ప్రపంచ అంతరిక్ష వారంగా నిర్ణయించబడింది. ఇక యునుసా ప్రధాన కార్యాలయం భాగస్వామ్యం సహకారం అందిస్తున్నాయి కదా, సో వియన్నా ఆస్ట్రియా సరిపోతుంది. ఇక భారతదేశంలో ఈ అంతరిక్ష వారోత్సవాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి కల్పించడంలో కీలక పాత్ర ఎవరు అంటే ఇస్రో. ఓకేనా? ఇక ప్రపంచంలోనే తొలి అంతరిక్ష బట్వాడా నౌక ఆర్క్ ఆవిష్కరణ. ఎంత దూరమైనా సరే లాజిస్టిక్స్ రంగంలో ఒక ఇన్నోవేషన్గా చెప్పొచ్చు, సంచలనంగా చెప్పొచ్చు. రవాణాని జస్ట్ 1 అవర్లోనే చేపడుతుందంట. జస్ట్ 1 అవర్లో డెలివరీ ఇచ్చేస్తుందంట. అమెరికాలో మనం చూస్తున్నాము ఇన్వర్షన్ అనే సంస్థ యొక్క ఇన్నోవేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని తొలి అంతరిక్ష బట్వాడా నౌక దాని పేరు ఆర్క్ ఆవిష్కరించడం జరిగింది అమెరికాలోని లాస్ ఏంజలీస్ కేంద్రంగా ఉన్న అంతరిక్ష రక్షణ సంస్థ ఇన్వర్షన్ స్పేస్ అనే సంస్థ. ఇన్వర్షన్ అనే సంస్థ ప్రపంచంలోని మొట్టమొదటి రోదసి డెలివరీ వాహనం, సో స్పేస్ ద్వారా డెలివరీ చేయడము ఆర్క్ని ఆవిష్కరించింది. ఓకేనా? ఈ నూతన అంతరిక్ష నౌక భూమిపై ఉన్న ఏ ప్రాంతానికైనా గంటలోపు సరుకును రవాణా చేయగలుగుతుందంట. ఇది అంతరిక్ష లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక అడుగుగా పరిగణించబడుతుంది. మనం చూడండి, ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక పోస్ట్ కార్డ్, ఒక లెటర్ వేస్తేనే రోజులు పట్టేది. ఇన్నోవేషన్ వచ్చింది. టెలిగ్రామ్ చూసాము, ఆ తర్వాత మనం మెయిల్ సిస్టమ్ చూసాము, ఆ తర్వాత SMS చూస్తున్నాము. ఇప్పుడు చూడండి, అసలు సెకండ్స్ కూడా కాదు, ఫ్రాక్షన్లోనే మనము ఏదైనా సమాచారాన్ని చేరగలుగుతున్నాము. అలా సేమ్ లాజిస్టిక్స్ రంగంలో కూడా సరుకు రవాణాకు సంబంధించి కూడా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని పంపాలి ఒక సరుకు అంటే చాలా రోజులు పట్టేది. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ విమానాల ద్వారా పంపిస్తున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మరొక అడ్వాన్స్ ఆర్క్, అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ క్యాప్సూల్ అంటారు ఆర్క్ అంటే. సో ప్రపంచంలోనే తొలి అంతరిక్ష బట్వాడా నౌక పేరు ఆర్క్. ఏ సంస్థ, ఎక్కడ ప్రయోగాత్మకంగా? అమెరికాలో లాస్ ఏంజల్స్లో. రైట్? సో ఇన్వర్షన్ స్పేస్ అనేది అమెరికాకు సంబంధించి పనిచేస్తున్న సంస్థ. 2021లో ఏర్పాటైంది. అంతరిక్షం నుండి వసలో నేరుగా భూమికి చేరవేగల స్పేస్ లాజిస్టిక్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయడం అనేది వీళ్ళ సంకల్పం అంట. రైట్? హైపర్సోనిక్ వేగంతో ఈ ఆర్క్ అనేది ప్రయాణిస్తుంది. హైపర్సోనిక్ అంటే మ్యాక్ 5 అంటే మన శబ్దం ఉంటుంది కదా, ధ్వని వేగంతో కొలుస్తూ ఉంటాము. శబ్దం కంటే 5 రెట్లు ఎక్కువ మ్యాక్ 5 అంటే. ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్న ఇతర సంస్థలు స్పేస్ ఎక్స్, స్టార్షిప్, సియరా స్పేస్, డ్రీమ్ చేజర్, బ్లూ ఆరిజిన్, ఆర్బిటాల్ రీఎంట్రీ సిస్టమ్స్ ఇటువంటివి. ఓకేనా? రోదసీలో లాజిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే రాబోయే దశాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న రంగం అంటే ఇది. రైట్?
ఇక తరచూ వార్తల్లో నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటీస్ సాధిస్తున్న ఘనత అద్భుతం. ముఖ్యంగా 2020 ఆ సమయంలో, కరోనా సమయంలో ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అప్పటి నుండి ఐఐటీస్ తరచు వార్తల్లోకి వస్తున్నాయి. పోటీ పరీక్షల కోణంలో వాటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పోటీ పరీక్షలో పోటీ పడి మరీ ఐఐటీస్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతున్నాయి, వివిధ దేశాల్లో ఏర్పాటైనాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటీకి సంబంధించిన అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఏ ఐఐటి ఏ టాపిక్తో న్యూస్లోకి వచ్చింది అంతే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్లో నమో సెమీకండక్టర్ ల్యాబ్ అనేది రీసెంట్గా ప్రారంభం. నమో సెమీకండక్టర్ ల్యాబ్ ఇటీవల నమో సెమీకండక్టర్ ల్యాబ్ని ఏఐఐటిలో ఏర్పాటు చేయడం జరిగింది. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు దీనిపైన ప్రత్యేక ప్రకటన చేశారు. ఎక్కడ అంటే ఐఐటి భువనేశ్వర్, అంటే ఒడిషా రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి. ఇక సెమీకండక్టర్ అంటే ఒకప్పుడు ప్రపంచంలో మోనోపాలీ. సెమీకండక్టర్ అంటేనే గుర్తొచ్చే ఒక దేశం ప్రపంచంలో తైవాన్ ఉండే. ఇప్పుడు భారతదేశంలో కూడా సెమీకండక్టర్ మిషన్ చూస్తున్నాము. ఇంపార్టెన్స్ పెరుగుతోంది, ఉత్పత్తి పెరుగుతుంది కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేస్ తనే. సో అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఆమోదం తెలిపిన ప్రకారము ఐఐటి భువనేశ్వర్లో నమో సెమీకండక్టర్ ల్యాబ్ స్థాపించబడిందంట. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా ఎంపీ ల్యాడ్స్ పథకం కింద నిధులు అందుకొని ఉంది. ఎంపీ ల్యాడ్స్, ఓకేనా. లక్ష్యం ఏంటంటే ఈ ల్యాబ్ ద్వారా భారత్లో పెరుగుతున్న సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరియు పరిశోధన సామర్థ్యం అనేది అభివృద్ధి చేయబడుతుంది. విద్యార్థులు, పరిశోధకులు మరియు స్టార్టప్లు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ వంటి సాంకేతికతలో ప్రావీణ్యం పొందగలుగుతారు. ఓకేనా, రైట్. భారత్లో చిప్ తయారీ మిషన్ మేక్ ఇన్ ఇండియా మరియు డిజైన్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా స్థానికంగా అధునాతన చిప్ డిజైన్ మరియు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ ల్యాబ్ భారత్ సెమీకండక్టర్ మిషన్, విశ్వకర్మ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ వీటన్నిటితో అనుసంధానము. భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ ఎప్పుడు ప్రారంభం అంటే 2021లో ప్రకటించబడింది. 76,000 కోట్ల రూపాయల నిధులతో. ఓకేనా, సరిపోతుంది. సెమీకండక్టర్ మిషన్ సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రపంచంలో ప్రధాన చిప్ తయారీ దేశాలు ఏంటంటే తైవాన్, సౌత్ కొరియా, అమెరికా, జపాన్, చైనా. ఇక భారత్ విజన్ ఏంటంటే 2030 నాటికి ప్రపంచ చిప్ మార్కెట్లో మన వాటా 10% ఉండాలి, అంత ఉత్పత్తి చేయాలని. ఇక మరొక ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. రూర్కీ నగరం అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. రూర్కెలా అనేది ఒడిషాలో ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు జాగ్రఫీలో రూర్కెలా అనేది చాలాసార్లు వింటూ ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో రూర్కీ గురించి చాలా వింటూ ఉంటారు. సో ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ వారు ఒక ఇన్నోవేషన్ వ్యవసాయ రంగంలో ఒక అద్భుతంగా చెప్పచ్చు. గోధుమ గడ్డి లేదా గోధుమకు సంబంధించిన రెసిడ్యూస్ ఉంటాయి కదా, పంటకాలం పూర్తయినాక మిగిలిన వాటితోటి ప్రత్యేకంగా ఒక టేబుల్ వేర్ అనేది తయారు చేస్తున్నారు. సో మనకి ప్లేట్స్ కానీ ఇటువంటివి. సో ఐఐటి రూర్కీ ఇన్నోవేషన్ ఇన్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ ల్యాబ్ వాళ్ళ స్టార్టప్, మరియు మహారాష్ట్రకు చెందిన పార్సన్ మిషనరీ సంయుక్తంగా, పార్సన్ మిషనరీ అనే సంస్థ మహారాష్ట్రకు సంబంధించి అండ్ ఐఐటి రూర్కీ పరిధిలోని ఒక స్టార్టప్ ఇన్నోవేషన్ ఇన్ పేపర్ అండ్ ప్యాకేజింగ్ ల్యాబ్. వీరు గోధుమ గడ్డి నుండి పర్యావరణ అనుకూల, ఎకో ఫ్రెండ్లీగా ప్లేట్స్, కప్స్, గిన్నెలు మొదలైనవి టేబుల్ వేర్స్ని తయారు చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పర్యావరణ లేదా ఎకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా. ప్రస్తుతం భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధము దశల వారీగా చేస్తున్నాము. ప్లాస్టిక్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో భయానకంగా ఉంది. అందులో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్. అంతేందుకు 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇచ్చిన థీము బీట్ ప్లాస్టిక్ ఆర్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇటువంటివి. ఓకేనా. సో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఇవి ఎకో ఫ్రెండ్లీగా. దీని ద్వారా మరి గోధుమ గడ్డి ఇటువంటివి అంటే రైతుకి కూడా ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వడమే కదా. రైతు కూడా గడ్డిని ఈ ల్యాబ్స్కి అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఆటోమేటిక్గా రైతుకు బెనిఫిట్ అవుతుంది. దేశంలో రైతుకు బెనిఫిట్ చేసే దేన్నైనా కూడా మనం స్వాగతించి తీరాల్సిందే. ఓకేనా. గోధుమ పంట అవశేషాలు, వీట్, స్ట్రా అవి ఉంటాయి కదా, స్టబుల్ ఉంటాయి కదా, అవి మనకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ఆ రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేస్తే పంటకాలం పూర్తయిన తర్వాత గడ్డి మొత్తాన్ని కూడా కాల్చేస్తారు. పంట దహనం కారణంగా పొల్యూషన్ విపరీతంగా. దానికి కూడా ఒక కట్టడి, ఒక సమస్యకు పరిష్కారం కూడా ఇది చెప్పొచ్చు రైతుల నుండి సేకరించడానికి. ఓకేనా.
సరిపోతుంది. సో ఉద్దేశము పంట అవశేషాల దహనాన్ని తగ్గించడము, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ రక్షణను చేయడము, రైతులకు అదనపు ఆదాయ మార్గం చూపించడము. ఓకేనా, వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్. రైట్, సరిపోతుంది. ఇక భారతదేశం ఏటా 35 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అధిక భాగం దహనం చేయబడుతుంది. దీనివల్ల వాయు కాలుష్యము, కార్బన్ ఉద్గారాలు పెరుగుతాయి. ఈ ఆవిష్కరణ వల్ల వ్యర్థాల విలువ శ్రేణి ఏర్పడి సర్క్యులర్ ఎకానమీ దిశగా వేస్తుంది. రైట్, ఐఐటి రూర్కీ. ఇక భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనేది 2022 జూలై నుంచి విడతల వారీగా అమల్లోకి వస్తుంది. ఇక భారతదేశంలో ప్రధాన విపత్తు నిరోధక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9 స్టేట్స్కి బెనిఫిట్ ఇవ్వడింది. విపత్తు నిర్వహణ గురించి మనకు పోటీ పరీక్షలు అడుగుతారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చట్టబద్ధంగా ఏర్పాటైంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆధారంగా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. సో భారతదేశంలో ప్రధాన విపత్తు నిరోధక ప్రాజెక్టులకు ఆమోదము. కేంద్ర హోం మంత్రివర్యుల ఆధ్వర్యంలోని హై లెవెల్ కమిటీ దేశవ్యాప్తంగా 4645.60 కోట్ల విలువైన విపత్తు నియంత్రణ, పునరుద్ధరణ మరియు పర్యావరణ రక్షణ ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు 9 రాష్ట్రాలకు ప్రయోగం కలిగిస్తాయి. ఈ నిర్ణయం దేశాన్ని విపత్తుల పట్ల ప్రతిఘటన సామర్థ్యం కలిగిన భారత్ డిజాస్టర్ రెసిలియంట్ ఇండియాగా తీర్చిదిద్దాలి భారతదేశాన్ని లక్ష్యంగా తీసుకుంది. ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యాలు ముఖ్యంగా ప్రళయ నివారణ, వరద నియంత్రణ, పర్యావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ సంరక్షణ, అవసరమైన మౌలిక వసతుల పునరుద్ధరణ మరియు నిర్మాణము, విపత్తు తర్వాత ఆర్థిక సామాజిక పునరుద్ధరణ, ప్రజల అవగాహన, సాంకేతిక శక్తి వృద్ధి మరియు శాశ్వత పర్యావరణ పరిరక్షణ అనేవి ఇంపార్టెంట్. ఇక ముఖ్య ప్రాజెక్టులు మరియు నిధుల కేటాయింపు. మొత్తం ప్రాజెక్టులో అత్యధిక నిధులు 692.05 కోట్లేమో అస్సాంలోని బ్రహ్మపుత్ర నది పరివాహిక ప్రాంతంలోని 24 వెట్లాండ్ పునరుద్ధరణ కోసం కేటాయించబడ్డాయి. గుర్తుంచుకోండి, ఇవి అస్సాం అంటేనే మనకు బ్రహ్మపుత్ర రివర్ గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ చుట్టుపక్కల వెట్లాండ్ ప్రొటెక్షన్ కోసము. ఓకేనా, సరిపోతుంది. ఇక హై లెవెల్ కమిటీ అనేది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చూస్తాం మనము. ప్రస్తుతం మనకు హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏర్పాటు చేయబడిన నిధి ప్రధాన ఉద్దేశం విపత్తు నివారణ, సాంకేతిక ఆధారిత ముందస్తు చర్యలు. భారతదేశంలో ప్రధాన విపత్తులు ఏముంటాయి? వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడము, ఎడారీకరణ, ఇటువంటివి. ఓకేనా. మరి ఏ రాష్ట్రాలు NDMF కింద ప్రాధాన్య రాష్ట్రాలు ఎక్కువగా అస్సాం, బీహార్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఒడిషా, కేరళ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. ఓకేనా. ఇక భారతదేశానికి అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం ISSA నుండి అవార్డు రావడం జరిగింది. భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, సామాజిక భద్రతా కార్యక్రమాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వం బెనిఫిట్స్ ఇస్తుంది. ఒక్క మాట చూడండి, 2015లో మన సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేది 19% ఉంటే 2025కి వచ్చేసరికి 64.3%కి చేరింది. ILO స్టాట్ రీసెంట్గా ఇచ్చిన డేటాబేస్ గణాంకాల ప్రకారము భారతదేశంలో సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అనేది పెరుగుతుంది. భారత ప్రధానిగా ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు ఉన్నారు. తన పదవీ కాలంలో సోషల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా ఇనిషియేటివ్స్ కూడా మనం చూసాము. సో 2025 సంవత్సరంలో భారతదేశం సామాజిక భద్రతా రంగంలో విశేష ప్రగతిని సాధించి అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ సోషల్ సెక్యూరిటీ విభాగంలో అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం ISSA నుండి అవార్డు అందుకుంది. ఈ అవార్డును మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఇటీవల జరిగిన వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరం WSSF 2025లో భారత ప్రతినిధులకు అందజేశారు. సదస్సు ఎక్కడ జరిగింది? ఈ సదస్సులో మన భారతదేశానికి ప్రత్యేకంగా పురస్కారం వచ్చింది. ఏ విభాగంలో? అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ సోషల్ సెక్యూరిటీ. ఏ సంస్థ నుండి? ISSA నుండి. ఈ ISSA ఎక్కడో మనం చూద్దాం. ఇక భారతదేశంలో మనం అబ్జర్వ్ చేస్తే సామాజిక భద్రత విస్తరణ, భారత పురోగతి ఎలా ఉంది ఇది చూసే ముందు ఒకసారి ఈ అవార్డు అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ISSA సంయుక్తంగా భారతదేశం సాధించిన పురోగతిని గుర్తిస్తూ ప్రకటించాయి.
సో సామాజిక భద్రత విస్తరణ ప్రస్తుతం మనం చూస్తే 2015లో 19% ఉంటే అది కాస్త 2025 నాటికి 64.3%కి పెరిగింది. అంటే 940 మిలియన్లకు పైగా పౌరులు. ఇక విస్తరణ పట్టణ గ్రామీణ క్రమబద్ధ రంగాలన్నింటినీ కవర్ చేస్తుంది ఇది. ఓకేనా, అన్ని రంగాల వ్యక్తులకు ప్రజలకి సామాజిక భద్రతను కల్పించడం ధ్యేయంగా ఉంది ప్రస్తుతం. ప్రధాన పథకాలు ఏమున్నాయో చూడండి. ఉదాహరణకి ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన, అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ భద్రత, సోషల్ సెక్యూరిటీ. అటల్ పెన్షన్ యోజన, తక్కువ ఆదాయం కలిగిన పౌరులకు నిర్దిష్ట పెన్షన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐసి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. క్రమబద్ధ లేదా రెగ్యులర్ ఉద్యోగులకు సామాజిక భద్రత కోసము. పిఎం కిసాన్, పిఎం జీవిత బీమా యోజన, పిఎం సురక్ష బీమా యోజన. ఇవి రైతులకు, కార్మికులు ఉంటారు కదా, రైతు కూలీలు, వాళ్ళందరికీ కూడా భద్రత. ఈ పథకాలు సాంకేతిక ఆధారిత లింకేజ్, ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బెనిఫిట్ ఇస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈ గుర్తింపుతో భారత్ ఐఎస్ఎస్ఏ జనరల్ అసెంబ్లీలో అత్యధిక ఓట్ల వాటా 30 ఓట్లు కలిగిన దేశంగా నిలిచిందంట. రైట్. సో ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్, ఈ సంస్థ 1927లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ 1919 ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం జెనీవా. భారతదేశం ఇందులో ఫౌండింగ్ మెంబర్ సింపుల్గా. ఓకేనా. వరల్డ్ సోషల్ సెక్యూరిటీ ఫోరం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అంతర్జాతీయ సదస్సుగా చెప్పచ్చు. ఓకేనా. ఇక ఇంకొక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోనే మొట్టమొదటి క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో? తమిళనాడు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఏ సంస్థతో కలిసి అంటారు? ఓకేనా. స్టార్టప్ టీఎన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ జర్మనీస్ ఫుట్బాల్ టీమ్ బొరుసియా డార్ట్మండ్. సో ఇక్కడ తమిళనాడు ప్రభుత్వము మరియు జర్మనీ దేశానికి చెందిన బొరుసియా డార్ట్మండ్ అనే సంస్థలు సంయుక్తంగా భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో క్రీడారంగానికి ప్రోత్సాహంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వము మరియు జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఫుట్బాల్ క్లబ్ బొరుసియా డార్ట్మండ్ వాళ్ళతో కలిసి ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలోనే తొలి, సో సూపర్లేటివ్ టాపిక్, క్రీడా సాంకేతిక ఇంక్యుబేషన్ సెంటర్ని తమిళనాడులో స్థాపించబోతోంది. ఉద్దేశము, ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం క్రీడా రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ అనలిటిక్స్, క్రీడా సామర్థ్య అభివృద్ధి మరియు స్టార్టప్లో ప్రోత్సాహం అనేది ఇంపార్టెంట్. ఇది క్రీడా శిక్షణ, ప్రదర్శన, ట్రాకింగ్, క్రీడా పరికరాల డిజైన్, ఫిట్నెస్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో పరిశోధనలు వీటిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక బొరుసియా డార్ట్మండ్ అనేది యూరోప్లో అత్యంత ప్రతిష్టాత్మక ఫుట్బాల్ క్లబ్స్లో ఒకటి అంట. ఏ దేశానికి సంబంధించింది అంటారు? జర్మనీకి సంబంధించి మన భారతదేశంలో ఏర్పాటు చేస్తారు. రైట్. ఇక క్రీడలకు సంబంధించి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ దాదాపు మనము గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాము. వీటి ప్రారంభోత్సవం గురించి చెప్పాను, పతాకదారులు ఎవరని చెప్పాను. దీనికి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు మీకు చెప్పాను. ఇప్పుడు టోర్నమెంట్ ముగిసింది. పథకాల పట్టికలో ఎవరు టాప్లో ఉన్నారో భారత ఏ స్థానంలో ఉంది. ఈ టోర్నమెంట్ అయిన తర్వాత డిస్కస్ చేద్దామన్నాను, ఇప్పుడు చూస్తున్నాము. సో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భారత్ పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో ఉంది. 10వ స్థానము. పారా అథ్లెటిక్స్ అంటే దివ్యాంగులకు సంబంధించి, దివ్యాంగుల క్రీడా ప్రపంచంలో భారత్ ఇప్పుడు ఈ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 10వ స్థానం. భారత్ సాధించిన మొత్తం పథకాలు ఏంటి అంటే వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్యం భారతదేశం, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈవెంట్ ఇది. సో ఇందులో మొత్తం పథకాల పట్టికలో భారత్ 22 పథకాలు సాధించింది. అందులో గోల్డ్ మెడల్ వచ్చేసేసి 6, సిల్వర్ వచ్చేసి 9, బ్రాంజ్ వచ్చేసి 7, మొత్తం 22. ఇక పథకాల పట్టికలో టాప్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది. మొత్తం పథకాలు ఎన్ని సాధించిందంటే 44 మెడల్స్. సరిపోతుంది. భారత్ 10th పొజిషన్లో. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత చరిత్రలోని అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. ఓకేనా. మొత్తం 22 పథకాలతో 10వ స్థానంలో నిలిచింది. టాప్ పొజిషన్లో బ్రెజిల్, గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. సో నిన్నటితో ముగిసింది టోర్నమెంట్. రైట్, ఎనఫ్. ఇక భారత పారా క్రీడాకారుల శారీరక పరిమితులను అధిగమించిన పట్టుదల, క్రమశిక్షణ క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. సింపుల్గా చెప్పాలంటే 2024 ప్యారిస్ పారాలింపిక్స్, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ప్యారిస్ పారాలింపిక్స్లో మన క్రీడాకారులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చరిత్రలోనే హయ్యెస్ట్ మెడల్స్ మన భారతదేశానికి సంబంధించి తీసుకొచ్చారు. ఓకేనా.
సో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహించేవారు ఎవరు? ఏదైనా ఒక క్రీడకు సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించేవారు, నియంత్రించేవారు ఎవరు చూడాలి, హెడ్ క్వార్టర్ ఇక్కడ ఇటువంటి చూడాలి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ అనుబంధ సంస్థ. ఇది మొదటి టోర్నమెంట్ క్రైస్ట్ చర్చ్ న్యూజిలాండ్లో నిర్వహించారు. 2025 భారత్ ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో మొట్టమొదటిసారి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఈవెంట్ భారత ఆతిథ్యంలో మొట్టమొదటిసారి జరిగింది. ఓకేనా. ఇక ప్రసిద్ధ భారత పారా క్రీడాకారులు ఎవరంటే దేవేంద్ర జజరియా, పేరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇరానీ కప్. సో ఏదైనా ఒక కప్పు ముగిసింది, టోర్నమెంట్ ముగిసింది అంటే అది ఏ క్రీడతో సంబంధం ఉంది చూడాలి. ఇరానీ కప్ ఏ క్రీడతో సంబంధం ఉంది, విజేత ఎవరు, రన్నరప్ ఎవరు. సో రంజీ ట్రోఫీ ఛాంపియన్, రంజీ అంటే మనకు గుర్తొచ్చే క్రికెట్, ఇరానీ కప్ అనేది క్రికెట్ సంబంధించి. విదర్భ జట్టు ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ను 2020లో తాను సంతకం చేసుకుంది. నాగ్పూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై 93 పరుగుల తేడాతో విజయం సాధించి విదర్భ ఈ ట్రోఫీని 3వ గెలుచుకుందంట. సో నాగ్పూర్లో జరిగింది, విజేత విదర్భ, రన్నరప్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇరానీ కప్ 1959-60 సీజన్లో మొదటిసారి ప్రారంభమైంది. మూలం ఏంటంటే భారత క్రికెట్ అభివృద్ధికి విశేషంగా సేవలు అందించిన ఇరానీ గౌరవార్థము ఈ పేరు పెట్టారు. రైట్, సరిపోతుంది. ఇక రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్ నుండి మనం ఒకటి చూసాము, భారతదేశానికి సంబంధించి చెస్కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడ నిర్వహించేది, నియంత్రించేదేమో ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన నేషనల్ ఛాంపియన్గా 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా ఇటీవల పి ఇన్నియన్ వార్తల్లోకి వచ్చాడు. సో ఇటీవల ముగిసిన 62nd జాతీయ చెస్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఇన్నియన్ పి విజేతగా నిలిచారు. ఈ టోర్నీ ఎక్కడ జరిగింది? ఏదైనా ఒక క్రీడ గురించి మనం చూస్తున్నప్పుడు, టోర్నీ ఛాంపియన్షిప్ చూస్తున్నప్పుడు ఎక్కడ జరిగింది ఇటువంటివి చూడాలి. ఎక్కడ అంటే విజ్ఞాన్ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించబడింది. ఇనియన్ తన స్థిరమైన ఆట తీరు, వ్యూహాత్మకమైన నైపుణ్యంతో ఛాంపియన్గా అవతరించారు. 62nd నేషనల్ ఛాంపియన్. ఓకేనా. సో మరి ఈ టోర్నమెంట్ ఈవెంట్ని ఎవరు నిర్వహించారంటే ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ పర్యవేక్షణను నిర్వహించారు. ఓకేనా. సో కేంద్ర క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు సపోర్ట్ చేశారు వాళ్ళ పరిధిలోనే. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? మన్సుఖ్ మాండవీయ గారు. రైట్. పి ఇన్నియన్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. రైట్. తను 61వ గ్రాండ్ మాస్టర్గా భారతదేశ చరిత్రలో ఇప్పటికే నిలిచిపోయారు. 2019లోనే గ్రాండ్ మాస్టర్ చెస్కి సంబంధించి. ఇక అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. గుర్తుంచుకోండి, లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1924 ఇయర్లో ఏర్పాటైంది అది. భారతదేశం మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఇక ఒక వ్యక్తి ఈరోజు వార్తల్లో ఉన్నారు. జపాన్ దేశ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రి వార్తల్లోకి వచ్చారు. సో తను అవుతుంది, సో దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. తన పేరు ఏంటంటే సనాయే టకైచి. ఇటీవల సనాయే టకైచి ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని అంటే జపాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తను రాజీనామా చేశారు. షిగెరు ఇషిబా సింపుల్గా చెప్పాలంటే భారత ప్రధాని గారు ఇటీవల జపాన్ పర్యటన సందర్భంగా ఆగస్టు 29th 30th 2 రోజుల పాటు జపాన్ పర్యటన చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రి ఎవరైనా అడిగారు అనుకోండి, షిగెరు ఇషిబా. రీసెంట్గా తను రాజీనామా చేశారు దేశంలో చోటు చేసుకునే పరిస్థితుల కారణంగా. ఇక తన స్థానంలోకి నూతన ప్రధానిగా ఎవరంట? సనాయే టకైచి, జపాన్. వాస్తవానికి జపాన్ చరిత్రలో ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక వ్యక్తి షింజో అబే. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ కొన్నేళ్ల కింద కాల్పులో చనిపోయాడు. ఇకపోతే కొన్ని దేశాల్లో మొట్టమొదటిసారి మహిళలు దేశాధినేతలుగా వార్తల్లోకి వస్తుంటే వాళ్ళ పేరు చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే ఇటలీ దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా ప్రధాని రీసెంట్గా ఇప్పుడు కూడా ఉంది, తనే జార్జియా మెలోని. పెరు దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు దీనా బోలువాటే ఇప్పటికీ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు జపాన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఎవరైనా ఒక దేశానికి సంబంధించి దేశాధినేతగా లేదా ప్రధానిగా వచ్చారంటే వాళ్ళ పొలిటికల్ పార్టీ కూడా నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే 2024 సంవత్సరం ఎండింగ్లో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అడిగారు. ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీలంక దేశాధ్యక్షుడిగా ఎన్నికైన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవాడని అలాంటివి అడుగుతారు. కాబట్టి నేను ఈ ఒక్క బిట్ అయినా కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెన్స్ ఉంది అంటే ప్రతి ఒక్కరికి కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ
సనాయ్ టకైచి పొలిటికల్ పార్టీ ఏంటని అడగవచ్చు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఎనఫ్. ఓకేనా? సో సరిపోతుంది. ఇక జపాన్ రాజధాని వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి జపనీస్ యెన్. ఇక క్వశ్చన్ ఈరోజు, ఇటీవల వార్తలో నిలిచిన సరల్ టూల్ ముఖ్య ఉపయోగం ఏంటి? దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? సరల్ పూర్తి పేరు ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటి, యాక్రోనిమ్ ఏంటి? ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సెస్ కూడా మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? అండ్ ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే. మీకు ప్రతిరోజు క్లాస్ అందిస్తున్నాను. మీ నుండి సపోర్ట్, ఎంకరేజ్మెంట్ లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మీ ఫ్రెండ్స్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ప్రతిరోజు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు అన్ని టాపిక్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రము నోబెల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు మొత్తం క్లాస్లో ఒక 3-4 టాపిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక అన్ని టాపిక్లో కంటే కూడా ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అయితే నోబెల్. నోబెల్ పురస్కారం గురించి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతారు కాబట్టి అంతగా చెప్తున్నాను. ఈ వారం మొత్తం కూడా మనము నోబెల్ పురస్కారాల ప్రకటనని చూస్తాము. ప్రధానోత్సవం మాత్రం డిసెంబర్ 10th రోజున జరుగుతుంది. ఓకేనా? సో మెడిసిన్లో నోబెల్ గురించి చూసాము. ఇక టాపిక్స్ని చూద్దాము. క్విక్ రివిజన్. ఎక్సర్సైజ్ కొంకన్ 2025, పసిఫిక్ రీచ్ 2025 విన్యాసం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ? అండ్ ఆంధ్రప్రదేశ్లో క్షిపణుల తయారీ యూనిట్ ఏ ప్రాంతంలో? ప్రకాశం జిల్లాలో. ఎవరు? BDL. సహకరించేవారు DRDO. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు. ఎవరి పేరు అంటే DB పాటిల్, మహారాష్ట్రకు సంబంధించి. వరల్డ్ స్పేస్ వీక్ థీమ్ గుర్తుంచుకోండి, డేట్స్ గుర్తుంచుకోండి. ఎవరు నిర్వహిస్తారు? ఉద్దేశం ఏంటి? అండ్ ప్రపంచంలోనే తొలి అంతరిక్ష బట్వాడా నౌక ఆర్క్ ఆవిష్కరించిన సంస్థ ఏంటి? అండ్ IIT భువనేశ్వర్లో నమో సెమీ కండక్టర్ ల్యాబ్, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎవరు చేశారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. అండ్ గోధుమ గడ్డి లేదా క్రాప్ రెసిడ్యూ నుండి టేబుల్ వేర్స్ తయారీ అనేది వార్తల్లోకి వచ్చింది. IIT రూర్కీ. అండ్ భారతదేశంలో ప్రధాన విపత్తు నిరోధక ప్రాజెక్టులకు ఆమోదము. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ ఇది. అండ్ భారతదేశానికి అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం నుండి ఒక పురస్కారం రావడం జరిగింది. ఏ కేటగిరీలో వచ్చింది? ఎక్కడ? ఇటీవల ఆ సదస్సు జరిగింది. అండ్ భారతదేశంలో తొలి క్రీడా సాంకేతిక ఇంక్యుబేటర్ సెంటర్ తమిళనాడు రాష్ట్రంలో. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జర్మనీకి చెందిన ఏ క్లబ్తో సంయుక్తంగా. అండ్ ఇటీవల ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భారత్కు చారిత్రాత్మక 10వ స్థానం అనేది దక్కడం జరిగింది. అండ్ ఇరానీ కప్ విజేతగా విదర్భ జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియా పైన. అండ్ 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా పి ఇన్నియన్, తమిళనాడు సంబంధించిన గ్రాండ్ మాస్టర్. అండ్ జపాన్ తొలి మహిళా ప్రధాని అవబోతున్న సనాయ్ టకైచి. ఇటీవల వార్తలో నిలిచిన సరల్ టూల్ ముఖ్య ఉపయోగం ఏంటి? దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? సరల్ పూర్తి పేరు ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజుకొకటి చొప్పున అడుగుతున్నాను. నెక్స్ట్ డే దానికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతే మీకు టాపిక్స్ని స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మాత్రం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డే ఎలాగో నేను క్లారిటీతో ఆన్సర్ని మొత్తం చెప్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. పోటీ పరీక్షల్లో ఆ టాపిక్ నుండి కానీ లేదా అదే క్వశ్చన్గా కనబడితే 100% కాన్ఫిడెన్స్తో రాస్తారు. ఓకేనా? సో మళ్ళీ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.